తెలుగు భాషకు వేల సంవత్సరాల చారిత్రక వారసత్వం ఉంది. నాడు తాళపత్ర గ్రంథాల నుంచి నేటి ల్యాప్టాప్లు, నోట్బుక్లు దాకా భాషా పరిజ్ఞానం విస్తరించింది. అందుకు ఎంతో అధునాతన సాంకేతికత తోడవుతోంది. అంతర్జాలం వేదికగా ఇప్పటికే 18 ఫాంట్లను అందుబాటులోకి తీసుకువచ్చిన సిలికాన్ ఆంధ్ర సంస్థ భవిష్యత్తులో తెలుగు సాంకేతికతపై ఇంజనీరింగ్ స్థాయి కోర్సుల్ని పరిచయం చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు కూచిబొట్ల ఆనంద్ ఈటీవీ ముఖాముఖిలో వెల్లడించారు. మరిన్ని వివరాలు మీకోసం. తెలుగు మహాసభలు 4వసారి తిరుపతి వేదికగా జరగబోతున్నాయి. ఈ సందర్భంగా మనం సిలికాన్ ఆంధ్ర వ్యవస్థాపకులు కూచిబొట్ల ఆనంద్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, మనం 4వసారి తెలుగు ప్రపంచ మహాసభల్ని మనం జరుపుకోబోతున్నాం. దీనివల్ల తెలుగు ప్రజలకి ఏమన్నా లాభం జరిగే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఉందండి. ఎప్పుడైతే ఒక ప్రపంచ స్థాయి కార్యక్రమం జరుగుతుందో ప్రజల దృష్టి ఆ జరుగుతున్నటువంటి కార్యక్రమం మీదే కాక ఆ కార్యక్రమం ముందు, కార్యక్రమం తర్వాత ఆ లక్ష్యాల గురించి చర్చ జరుగుతుంది. ప్రభుత్వంలో వచ్చినటువంటి కదలిక ద్వారా ప్రజలలో చైతన్యం వస్తోంది. భవిష్యత్తు తెలుగు భాషది అని చెప్పడానికి, తెలుగు భాష గురించి మనం ఆలోచించాలి అని చెప్పడానికి సమయం ఆసన్నమైంది. అందుకు ప్రపంచ తెలుగు మహాసభలు ఒక చక్కని వేదిక. ఇప్పుడు పాశ్చాత్య పోకడలో మునిగిపోతున్న నేటి తరం యువత ఆంగ్ల భాష మీద పట్టు సాధించకపోతే అవకాశాలు దొరకట్లేదని అంటుంది. అంటే దీనిపైన మీరేమంటారు? అది పెద్ద అపోహ అండి. ఆంగ్ల భాష అనేటువంటిది అవసరమే, కానీ ఆంగ్ల భాషతోనే మనకి భవిష్యత్తు ఉంటుందనేటువంటి మాత్రం వాస్తవం కాదు. ఈ తెలుగులో సాంకేతిక ఉపకరణాలు తయారు చేయడానికి ఆంధ్రప్రదేశ్ దాటకుండా వేలాది, లక్షలాది ఉద్యోగాలు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. కనుక ఆంగ్లం చదువుకుంటేనే మనము రాణిస్తాము అనేటువంటిది తప్పు. మనకున్నటువంటి భాషలో అవకాశాలు సృష్టించుకునేటువంటి భవిష్యత్తు సమీప కాలంలో ఉందని మాత్రం నేను విశ్వసిస్తాను. అందుకోసం కృషి కూడా చేస్తుంది. దశాబ్ద కాలంలో మీరు తెలుగు సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడడంలో ముందుంటున్నారు. అంటే ఈ సిలికాన్ ఆంధ్ర ద్వారా మీరు ఇంకా తెలుగు భాష అభివృద్ధికి ఇంకే రకంగా కృషి చేస్తున్నారు భవిష్యత్తులో? తెలుగు భాషని భవిష్యత్ తరాల వాళ్ళకు కూడా అందించాలి. ఇప్పటి వరకు కనిపించిన, వినిపించిన, రాసిన ప్రతి మాట, దాని అర్థం, దాని ఉత్పత్తి, దాని వ్యాకరణం, దాని బొమ్మ, దాని ఉచ్చారణ, దాని మాండలికాలు, దాని వ్యాకరణం, వీటన్నిటినీ కూడా కలిపి సమగ్రంగా అంతర్జాలంలో తెలుగు భాష 2000 సంవత్సరాల చరిత్రలో జరగనటువంటి ప్రయత్నాన్ని సిలికాన్ ఆంధ్ర తెలుగు పదనిధి పేరిట చేపడుతోంది. 2013వ సంవత్సరంలో ఇది చేయాలని, రాబోయే 2-3 ఏళ్లలో అన్నీ అనుకూలిస్తే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలుగు టెక్నాలజీ లేదా యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర పెట్టి ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ అంటారు, కెమికల్ ఇంజనీరింగ్ అంటారు, మెకానికల్ ఇంజనీరింగ్ అంటారు. ఇంజనీరింగ్ తెలుగు టెక్నాలజీ సబ్జెక్టుతో ఒక ప్రపంచ స్థాయి సంస్థని ఇక్కడ ప్రారంభించాలని కూడా ఆశ ఉంది. సిలికాన్ ఆంధ్ర వ్యవస్థాపకులు కూచిబొట్ల ఆనంద్ గారు చెప్తున్న విశేషాలు కెమెరామెన్ మల్లిక్ రమేష్తో రమేష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.